సందేశం. ముఖ్యంగా యువతకు గీత ఏం బోధిస్తోంది? యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రశ్న. ఇది ఎందుకంటే ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్నాం చాలా రకాలుగా ఎడిక్షన్స్ అనేవి మనం యంగ్స్టర్స్లో గమనిస్తున్నాం అన్నమాట. రీసెంట్ ట్రెండ్ ఏమిటంటే చాలా డిస్టర్బింగ్గా ఉంది. గవర్నమెంట్ కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. అదే ఏంటంటే ఈ డ్రగ్స్ మాట. ఈ డ్రగ్స్ అనేవి చాలా విపరీతంగా సమాజంలో పెరుగుతున్నాయి. ఈవెన్ కొంతమంది చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారన్న వార్తలు వింటుంటాం అన్నమాట. పిల్లల్లో కానీ ఈ యంగ్స్టర్స్లో కానీ ఇట్లాంటి వ్యసనాలు వస్తే ఏమవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ జీవితం వృధా అయిపోతుంది అన్నమాట, పాడైపోతుంది అంతే. ఎందుకంటే ఒకసారి డ్రగ్స్కి అలవాటైతే వాడు నార్మల్గా పనిచేయలేడు. వాడి బ్రెయిన్ కూడా సరిగ్గా నార్మల్గా పనిచేయదు అన్నమాట. ఎప్పుడూ ఆ మత్తులో ఉండేవాడు తన కర్తవ్యం మీద కానీ లేకపోతే తన చేయాల్సిన కొన్ని అచీవ్మెంట్స్ కానీ సాధించలేడు. ఎప్పుడు చూసినా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంత విష సమానమైన ఆ డ్రగ్స్లోకి మరి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏమంటారు, ఆ ఎడిక్షన్ అన్నమాట. సో దీనికి భగవద్గీత చెప్పిన ఒక మంచి సందేశం ఏమిటంటే మనకుండే సాంగత్యాన్ని మనం జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ఫ్రెండ్ సర్కిల్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫ్రెండ్ సర్కిల్లో మనం ఏమవుతుందంటే ఎవరికైనా ఒక అలవాటు వస్తే ఆ అలవాటు క్రమక్రమంగా అందరికీ సరిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్షిప్ అంటే కరెంట్ అండర్స్టాండింగ్ అది. సో మన సాంగత్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ఎంచుకోగలిగితే అప్పుడు మనం ఈ వ్యసనాల ఏమంటారు బారిన పడే అవకాశం ఉండదన్నమాట. మరి ఈ సాంగత్యాన్ని నేను ఎట్లాగా మంచిగా ఉంచుకోవచ్చు? సాంగత్యం అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ ఆలోచనలు, వేరే వాళ్ళ కోరికలు, వేరే వాళ్ళ ప్రభావాలు మన మీదకి రావడం అన్నమాట. అది సాంగత్యం అంటే అర్థం అన్నమాట. మరి వారి ప్రభావం మన మీద తీసుకుంటున్నామే, మరి ఎట్లాంటి ప్రభావం అయి ఉండాలి? అది కాస్త మంచిగా ఉంటే, ఆ వ్యక్తి కాస్త మంచిగా ఉండి కాస్త మంచి లక్షణాలతో ఉంటే, దైవ లక్షణాలతో ఉంటే నీకు కూడా మంచి ప్రభావం వస్తుంది. లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, మనం అట్లాంటి వ్యసనాల బారిన పడతామన్నమాట. సో అందుకనే మనం ఏం చేయాలంటే ఆ దేవుడి యొక్క ఆలోచనలే మనం తీసుకుంటే, ఆ దేవుడి యొక్క ప్రభావాలనే మనం అలవర్చుకుంటే ఎంత బాగుంటుంది. ఇదే మాట భగవద్గీత మనకు అందిస్తూ ఉంది. ఏన్షియంట్ థాట్ మాట అది. భగవద్గీతలో ఉన్నది ఏంటంటే వెరీ ఏన్షియంట్ థాట్. మన సనాతన సంస్కృతికి చెందిన ఆ థాట్స్ మాట. అవన్నీ కూడా నిక్షిప్తంగా ఉన్నాయి ఈ భగవద్గీతలో. సాక్షాత్తు భగవంతుడిచ్చిన ఆ థాట్ ప్రాసెస్ని మనం అలవర్చుకుంటే మన జీవితం చక్కగా స్వర్ణమయం అవుతుందన్నమాట. చాలా బ్రైట్గా